నాకు ఎప్పుడు ఒక కథ గుర్తుకొస్తుంది. సోక్రటీస్ని ఒక ఆయన శిష్యుడు అడిగట. సోక్రటీస్ నిరంతరం ఆయన శిష్యులతో చర్చల్లో ఉండేవాడు. సోక్రాటిక్ మెథడ్ అంటాం మనం, డిస్కోర్స్. అయ్యా, 20 ఏళ్లుగా నేను నా తోటి సహాధ్యాయులతో మీరు చేస్తున్న చర్చను నేను వింటూ ఉన్నాను చాలా జాగ్రత్తగాను. కానీ ఒక్కసారి కూడా నేను నోరు తెరవలేదు. అలా నోరు తెరవకుండా మౌనంగా ఉండడం మంచిదా చెడ్డదా అని అడిగట. సోక్రటీస్ అన్నట్ట, నువ్వు విజ్ఞుడవైతే నువ్వు చాలా మూర్ఖుడివి, నువ్వు మూర్ఖుడవైతే నువ్వు చాలా విజ్ఞుడివి అన్నట్ట. చాలాసేపు పట్టింది ఆ శిష్యుడికి ఏమిటి చెప్పాడని. సోక్రటీస్ అన్నదంటే, నువ్వు స్వతహాగా విజ్ఞుడమైనట్టయితే, నీ ఆలోచనలు నీ మాటల వల్ల 10 మంది జీవితాల్లో కొంత ప్రభావం ఉండేట్టయితే, వాళ్ళ మనసుల్ని ప్రభావితం చేయగలిగితే, నీ ఆలోచన నీలోనే దాచుకున్నందుకు నువ్వు ఒక మూర్ఖుడివి. నువ్వు స్వతహాగా మూర్ఖుడమైనట్లయితే, నువ్వు నోరు తెరిస్తే ఎవరికి ఏ ప్రయోజనం లేకుండా ఉండేట్టయితే, నీ మూర్ఖత్వాన్ని దాచుకునేందుకు నువ్వు చాలా తెలియగలడు అన్నట్ట. కాబట్టి ఇప్పుడు నేను ఆ మూర్ఖత్వాన్ని దాచుకుని కొన్ని మాటలు చెప్పాను మీకు, ఏమీ తెలియని అంశంలో. అందుకని టెక్నాలజీలోకి వెళ్లకుండా కొన్ని నాకు స్ఫురించినవి.